హలో అండి, నేను కుమారి. నేను మీకు ఈరోజు సరికొత్త డిజైన్ అండి. ఇది జ్యువెలరీ పెయింటింగ్ అంటారు. ఈ అక్షయ తృతీయకి మీరు కూడా చక్కగా చేసుకుంటారని నాకు వచ్చిన డిజైన్ని మీకు చూపిస్తున్నానండి. నేను ఎప్పుడో ఇది తస్సర్ సిల్క్ శారీ మీద చేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేను అది లైట్ కలర్ మీద చేసుకున్నాను. నేను ఇగో డార్క్ కలర్ నా దగ్గర ఒక చైర్ ఉంది, దాని మీద చూపిస్తాను. అయితే దీని డిజైన్కి మనం పేపర్స్లో వస్తాయి కదా, వీటిని కూడా పెద్దగా ప్రింట్ చేసుకోవచ్చు కదా, తీసి దాన్ని మనం ట్రేస్ చేసుకోవచ్చు. అయితే నేను ఈజీగా ఒక జుంకాల్ డిజైన్ చూపిస్తున్నాను. అదేంటంటే జస్ట్ స్టార్ లాగా అలాగా డ్రా చేసుకున్నాను వైట్ పెన్సిల్తోని. అది యూ షేప్లోని మళ్ళీ నేను ఎలా చేస్తున్నానో చూడండి. అలా వేసుకుంటే ఇది ఇలా కూడా మీరు చీరంతా అక్కడక్కడ వేసుకోవచ్చండి. నేనైతే చీరంతా ఇలాగే వేసుకున్నాను. పళ్ళు మాత్రం ఇంకా రిచ్గా చేసుకున్నాను అనమాట. సో ఇవి ఒకటి కూడా వేసుకొని మనం శారీని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది చాలా నీట్గా ఒక రిచ్ ఎఫెక్ట్ వస్తుందండి. జ్యువెలరీ అనే ఎఫెక్ట్ వస్తుంది. జ్యువెలరీ అంటే ఏంటి, గోల్డ్ కదా. సో మనం దీనికి ఇది ఫ్రేమ్ పెట్టుకోవాలండి. ఇది టైట్గా ఉండాలి, ఫ్రేమ్ పెట్టుకొని మనం చేయాలి. జ్యువెలరీ అంటే ఏంటి, గోల్డ్ కదా. సో మనం పెర్ల్ మెటాలిక్ గోల్డ్ కలరు, పెర్ల్ మెటాలిక్ కాపరు వాటిని యూస్ చేస్తూ ఈ పెయింటింగ్ని చేస్తాం అనమాట. ఈ గోల్డ్, ఇది కాపరు, ఇది కాకుండా క్లాసిక్ కలర్స్ ఉంటాయి కదా, అది కూడా నేను బర్న్ సియానా అని చూపిస్తాను. అది జస్ట్ అక్కడక్కడ చిన్న టిప్ ఇస్తాను అంతే. ఇది కూడాను అంటే గోల్డ్లోని అవన్నీ కొంచెం కలిపితే మనకు కొంచెం షైనింగ్ ఎఫెక్ట్కి రావటానికి అనమాట. తర్వాత ఇంకా క్రిమ్సన్ను, తర్వాత గ్రీను, ఇవి స్టోన్స్ ఎఫెక్ట్కి అవి కూడా అక్కడక్కడ యూస్ చేస్తాను అంతేనండి. సో ఇప్పుడు ఫ్రేమ్కి నేను సెట్ చేసేసుకున్నాను. సెట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ తీసుకుంటున్నాను. మీకు ఫ్రేమ్లో గోల్డ్, కాపరు అన్నీ చూపించాను కదా, నేను చెప్తుంటాను నేను ఎలా చేస్తున్నానో, అది మీరు చూడండి. నేను అస్తమాన తీయడం అన్నది మీకు అస్తమాన కనిపించకపోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ రెండు జుంకాలని రెండు తీరుల్లో మీకు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ జుంకాని ఫ్లాట్ బ్రష్ తీసుకున్నాను, రౌండ్ బ్రష్ కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఆ 5 పెటల్స్కి అలా పెట్టాను చూసారా. ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ తీసుకున్నాను, ఇప్పుడు కాపర్ అలా ఎండింగ్స్లోనే వేస్తున్నాను చూడండి. మొత్తం అంతా వేయటం లేదు. మళ్ళీ బ్రష్ క్లీన్ చేసేసుకోవాలి, అంటే తుడుచుకోవాలి, వాటర్తో వద్దు, దాన్ని అలా కలిపేసుకోవాలి. సో మీ కార్నర్స్లో అది అలా కనిపిస్తుంది అనమాట. అదిగోండి షేడింగ్ లాగా కనిపిస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను కదా, బర్న్ సియానా జస్ట్ చిన్న టిప్ ఇస్తున్నాను అంతే. అదొక కొంచెం ఇంకో మంచి కలర్ రావటానికి. సో అది జుంకాకి అది హ్యాంగింగ్ టైప్లో పెట్టాము. మీరు అది కాదు అంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. లింక్ లాగా పెట్టాను అనమాట. సో ఈ కిందనున్న మువ్వలకి ప్రతి మువ్వకి అలా పెట్టాను నేను. పెట్టి ప్రతి మువ్వకి నేను కాపర్ను కూడా ఇచ్చాను. మళ్ళీ బ్రష్ తుడిచేసుకుంటున్నాను. తుడిచేసి దాన్ని మర్జ్ చేస్తాను అనమాట. అంటే గోల్డ్ మీద కాపర్ ఇచ్చాను కదా, దాన్ని మర్జ్ చేయాలి. చేసిన తర్వాత ఇది అయిపోయిందండి. దీని షేడింగ్ అయితే అంటే ఒకసారి అయ్యింది. ఇది ఇంకా మీకేం ఫినిషింగ్ కనిపించటం లేదు కదా. ఈ గోల్డ్ పెయింట్ ఇప్పుడు ఈ జుంకాని ఎలా చేస్తున్నాను, మొత్తం అంతా రౌండప్ చేస్తాను చూడండి. రౌండప్ మీకు ఎందుకు 2 రకాలు చూపిస్తున్నానంటే, మీరు ఏ పద్ధతిలోనైనా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు కాపర్నేమో రౌండ్ ఇచ్చి దాన్ని మళ్ళీ మర్జ్ చేసేసాను అంతే. మళ్ళీ చిన్న బర్న్ సియానా తీసుకున్నాను. అంటే మనకు ఆ గోల్డ్ తాలూకా రిచ్నెస్ కనిపించడానికి అనమాట అంతే. మళ్ళీ సేమ్ అది మొత్తము ఒకసారి గోల్డ్ ఇచ్చి మళ్ళీ ఒకసారి కాపర్ ఇచ్చి దాంతో కార్నర్స్ని అలా సెట్ చేస్తే మనకి ఆ షేడింగ్ అన్నది కనిపిస్తుంది అనమాట. అదండి, మీరు ఇదంతా మంచిగా చూస్తే, ఎండ్ వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుందండి. మన శారీస్కి అయితే మనకి పట్టు చీరలు అవి ఒక్కొక్కసారి మనకు బోర్ కొడుతుంది. అలాంటప్పుడు మనం ఇలాంటివి ఎప్పుడప్పుడు ఏదైనా డిజైన్స్ వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న చీర అయితే నాది చాలా ఇయర్స్ది అనమాట, అయిపోయింది. సో ఇది మనకి అది అనిపించినప్పుడు మనం డిజైన్ కొంచెం చేంజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి ఏం చేస్తున్నాను, ప్రతి మువ్వకి చేయటం లేదు, మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకుని గోల్డ్తోని మళ్ళీ ఇప్పుడు కార్నరు
మీదన ఎలాగిచ్చానో కాపర్తోని మళ్ళీ సెట్ చేసేస్తాననమాట. మళ్ళీ మళ్ళీ షేడింగ్ చేసేస్తాను అంతే. అంటే అదొక రకం టైప్‌లో, ఇదొక రకం టైప్‌లోని నేను చేశాను. ఇప్పుడు చూడండి అయిపోయింది ఒకసారి. ఇంకా మనకి ఎఫెక్ట్ రాలేదు. సో, సేమ్ మళ్ళీ మనం ఎలా చేసామో, మళ్ళీ నేను సేమ్ దాని మీద ఆరిన తర్వాత ఇంకో కోట్ చేస్తాం. అప్పుడు మనకి గోల్డ్ అన్నది బయటికొచ్చి కనిపిస్తదనమాట. ఒకసారిగా ఏసినప్పటికి మీకు ఆ గోల్డ్ కనబడదు. ఎందుకంటే అది గోల్డ్ పల్చగాను ఉంటది. చీరే కనిపిస్తా ఉంటది. సో, మనం అలా వచ్చే వరకు రెండోసారికి కూడా మీరు అలా వచ్చిందనుకోండి, మళ్ళీ థర్డ్ టైమ్ చేసుకోండి అంతే. అప్పుడు మీకు గోల్డ్ అన్నది బయటకొచ్చి కనిపిస్తదనమాట. అప్పుడు మన గోల్డ్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది. ఆ రకంగా మీరు మ్యాక్సిమం రెండిట్లకే అదొచ్చేస్తది. ఇంకా రాలేదు మన క్లాత్‌ని బట్టి, మన పెయింట్‌ని బట్టి అనుకుంటే ఇంకొకసారి చేస్తామనమాట. అలా ఈ 2 జుంకీలను 2 సార్లు పెయింట్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఫినిషింగ్ ఇస్తామనమాట. అదండి. మీకు ఈ డిజైన్ అయితే బా నచ్చుతదండి. ఇది లాస్ట్ వరకు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఈ డిజైన్ నచ్చుకుని మీరు మంచిగా ఇది కుర్తీస్ మీద చేసుకోవచ్చు. తర్వాత చిన్న పిల్లల డ్రెసెస్ మీద, ఆ తర్వాత చిన్న పిల్లలకి పట్టు లంగాలుంటాయి. వడ్డాణం కింద వడ్డాణం బ్లౌజ్‌కి ఆ షేప్ దగ్గర ఏమొచ్చి ఆ వడ్డాణం ప్లేస్‌లోని వడ్డాణం ఇందాక నేను పేపర్‌లో చూపించాను చూసారా? ఆ రకంగా మనం డిజైన్ ఎక్కడన్నా మనం చూసి దాన్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మనం చేసుకోవచ్చనమాట. ట్రేస్ చేసుకొని మన ఐడియాని బట్టి. బ్యాంగిల్ అంటే ఎలా ఉంటది? మనకు ఐడియా వచ్చు కదా! అలాగే మనకు ఎక్కడైనా మంచి బ్యాంగిల్ మోడల్ కనిపించిందనుకోండి, దాన్ని కూడా మనం మన క్రియేటివిటీతో మన ఇష్టముగా మనం చేసుకోవచ్చు. మనకి ఇందులో తెలియవలసింది ఓన్లీ షేడింగ్. షేడింగ్ ఎలా చేయాలి? దాన్ని ఎలాగ మనం ఆహ్, మనం డెకరేట్ చేసుకోవాలన్నది ఒకటి మనకు తెలిస్తే గనక మనకి మొత్తం ఈ షే ఈ ఈ డిజైన్‌తో మన శారీని మంచిగా అలంకరించుకోవచ్చండి. అదిగోండి ఇది రెండోసారి కూడా ఇది షేడింగ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత అది ఆరిపోతది. ఆరిపోయిన తర్వాత మనం ఫినిషింగ్ చేస్తామనమాట. అప్పుడు మనకి గోల్డ్ ఎఫెక్ట్ అన్నది కనిపిస్తది. ఇగ ఇది ఈ రెండిట్లివి షేడింగ్స్ ఆరిపోయింది. ఇప్పుడేం చేస్తున్నానంటే బ్రౌన్ కలర్‌ని తీసుకొని కొంచెం డార్క్ కలర్ చేసుకున్నాననమాట. చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా డిజైన్ ఏసుకున్నామో, అదే రకంగా మనం చిన్న స్మాల్ రౌండ్ బ్రష్ 1 నెంబర్ తీసుకోండి. తీసుకొని మంచిగా ఆ కరెక్ట్‌గా లైన్ మాత్రం నీట్‌గా రావాలండి. వస్తేనే మన పెయింటింగ్ అందంగా కనిపిస్తుంది. లైన్ సరిగ్గా లేదు. ఓపికగానైనా చేసుకోవాలి. టైం పడినా పర్వాలేదు. నెమ్మదిగా చేసుకోవాలనమాట. అదిగోండి. ఇప్పుడు మీదన ఎలా ఇచ్చానో మన జుంకాలకు ఉంటది కదా! ఆ మీదని అది కూడా వేసాననమాట. వేసిన తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగు మనం ఎలాగా డ్రా చేసామో సేమ్ అదే డ్రాయింగ్‌ని మనం దీంతో పాటు ఈ రౌండ్ బ్రష్‌తో మొత్తం అదంతా వేస్తాం అనమాట. దీంట్లో కొంచెం వర్క్ ఉంటది. జ్యువెలరీ పెయింటింగ్ అంటే కొంచెం వర్కే ఉంటది. మొదట డ్రా చేసుకోవడం ఒకటైతే షేడింగ్‌లు 2 సార్లు చేస్తే మళ్ళీ దాని ఫినిషింగ్ మళ్ళీ మొదట ఎలాగుండేదో అలా చేయాలనమాట. ఇలా చేస్తూ మొత్తం డిజైన్ అంతా చేస్తున్నా. ఇప్పుడు చూసారా ఇది మొత్తం అంతా కలిపి చేసేసాను కదా! అయితే మనం ఇప్పుడు దీంతో గీస్తున్నప్పుడు దాని షేప్‌ని మనం తేవాలనమాట బ్రష్‌తో. సో, మనం షేడింగ్ అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు అని మీకు చూపించడానికి 2 పద్ధతుల్లోని నేను మీకు చూపించాననమాట. చూడండి. ఇదంతా ఏకండిగా చేస్తాం కదా! బట్ మనం ఇవేసుకునే ఈ గజ్జెలు మువ్వలేసుకునే దాంట్లోని మనం ఆ షేపులను తెచ్చుకోవాలి. అంతేనండి. మీకేది నచ్చితే ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. అదండి. ఇప్పుడు ఈ డార్క్ కలర్‌తో మీరు చేసేయడం వల్ల మీకు ఆ డిజైన్ అన్నది కనిపించింది కదా! ఇప్పుడు వీటిల్లోని ఇప్పుడు క్రిమ్సన్ రెడ్డు తర్వాత గ్రీను మనకవి స్టోన్స్ ఉంటాయి కదా! ఈ కలర్స్‌తోని. ఆ కలర్స్‌ని మనం ఫిల్ చేసుకుంటున్నాను. అవి రెడ్, గ్రీన్‌లతోని వాటిని ఫిల్ చేసేస్తున్నాను. అలా చేసేస్తే మనకి ఈ ఈ జడ మన ఏంటంటారు వీటిని బుట్టలన్నవి మన బుట్టల డిజైన్ అన్నది రెడీ అయిపోయిందనమాట. అలా స్టోన్స్ మళ్ళీ అవి కూడా పెట్టేస్తున్నాను గ్రీను. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి మరి. ఇంకా కొత్త కొత్త వాటిలతో నేను మీకు కొత్త డిజైన్లతో మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను మరి. సరేనా అండి? చూడండి ఇప్పుడు గ్రీన్ ఇస్తున్నాను. గ్రీన్ ఇచ్చిన తర్వాత అంతే డిజైన్ మనది కంప్లీట్ అయిపోతుందనమాట. అంటే మన బుట్టల డిజైన్ అన్నది కంప్లీట్ అయిపోతుంది.
అయిపోయిన తర్వాత ఈ రకంగానే మనం గాజులు చేసుకోవచ్చు, వడ్డాణము, మువ్వలు. నేను నా శారీకి ఏం చేశానంటే ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది డార్క్ కలర్ మీద ఇలాగున్నది. తర్వాత దీనికి మనం బార్డర్ ఉంది కదా, నా శారీకి నేను శారీ అంతా అలా చేసి బార్డర్ అలా చేసుకున్నాను అనమాట. సరే ఈ బార్డర్ ఎలా చేయాలో అన్నది మీకు తెలుస్తుందని లైట్ కలర్ మీద చూపిస్తున్నాను. జస్ట్ అలా డ్రా చేసేసుకున్నాను, స్క్వేర్ లాగా పెట్టేసుకున్నాను. మళ్ళీ దాన్ని అలా కంటిన్యూ చేసేసుకుంటే మీకు డిజైన్ వచ్చేస్తుంది. ఇంకేం లేదు, ఇది కూడా అంతే. ఆ గోల్డ్ కలర్ ఇచ్చేస్తాను, ఇచ్చేసి అటు ఇటు వైపు కాపర్ ఇచ్చేస్తాను, అంతేనండి. అది మళ్ళీ షేడ్ చేసేస్తే బార్డర్ అయిపోద్ది. మీరు అలా చక్కగా స్కేల్తోనైనా గీసుకొని మొత్తము శారీ అంతా స్కేల్తో గీసుకుంటూ వెళ్ళిపోయినా పర్వాలేదు. లేదు అలాంటి ఒక అట్ట కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకొని దాన్ని పెట్టుకుంటూ అలా గీసుకుంటూ వెళ్ళిపోయినా కూడా పర్వాలేదు, అదైనా మీకు ఈజీగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ దానికి ఎలా చేశాను, డార్క్ కలర్తో అవుట్లైన్ ఇచ్చాను కదా, అవుట్లైన్ అన్నది కంపల్సరీ, అప్పుడే మీకు ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట. అలా అవుట్లైన్ చేసేసుకుని ఆ స్క్వేర్కి అలా చేసేసి మళ్ళీ వీటిల్లో కూడా మీరు స్టోన్స్ ఫిల్ చేసేసుకోవచ్చు. స్టోన్స్ అనేవి పెట్టేసుకుంటే మనం వీటికి కలర్స్ పెట్టాను కదా, దాని బదులు మనం స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. అదండి ఈ శారీ అయితే. దీనికి పళ్ళు మాత్రం ఈ శారీకి చాలా రిచ్గా పళ్ళు చేసుకున్నానండి. ఇగోండి స్టోన్స్. ఇలా స్టోన్స్ని కూడా మనం తీసి మనం ఆ జుంకాల్లోని పెట్టుకున్నాం కదా, ఇలా స్టోన్స్ అంటించుకోవచ్చు, అది మన ఇష్టం. అదండి, ఇగోండి మనం చేసిన కంప్లీట్ అయిన డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఇది నేను ఇప్పుడు మీకు చూపించింది. నేను ముందు చేసుకున్న శారీని మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు ఇది పళ్ళుని ఇలా చేసుకున్నాను, చాలా రిచ్గా చేసుకున్నాను. అంటే చూసారా, అది క్రాస్ లైన్ లాగా అడుగున కరువు లైన్ లాగా ఇచ్చాను. ఈ బుట్టలనే పెద్ద సైజు వేసేసుకున్నాను ఒక సైడ్కి. అదేమో పెద్ద హారం వేసాము, గజ్జెలు వేసాము, తర్వాత మెడలో కంఠాభరణం వేసాము. అలాగే ఇటొకటి అటొకటి వేస్తాం అనమాట. టెక్నిక్ అయితే ఇదేనండి. మీకు టెక్నిక్ అయితే చెప్పాను కాబట్టి ఆ టెక్నిక్ని బట్టి మీకు నచ్చిన జ్యువెలరీని మీరు పెయింట్ చేసుకోవచ్చు అనమాట. అదిగోండి, ఇగో గాజులు, గాజులేనా వీటిని ఏంటంటారు, పెద్దవి కడియాలనుకోండి, అలా. ఇది సింపుల్గా మీరు అన్నీ చేసుకోవాలంటే ఇదండి. మరి మీరు కూడా ట్రై చేసి మంచిగా చేస్తారనుకుంటున్నానండి. బాయ్.